అక్షరాల మన గ్రామాలలో గ్రామ వాలంటీర్లుగా అక్షరాల 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్ డెలివరీ చేసేందుకు వీలుగా లంచాలు లేని పరిపాలన దిశగా అడుగులు వేస్తూ ప్రతి గ్రామంలోనూ ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ను నియమిస్తా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాము. గ్రామాలలో చదువుకున్న పిల్లలు, సేవ చేయాలి అని చెప్పి ఆరాటం ఉన్న పిల్లలు, ఆ పిల్లలకు 5,000 రూపాయలు జీతం ఇస్తూ ఆ గ్రామ వాలంటీర్లుగా తీసుకోబడతారు అని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఆ విలేజ్ వాలంటీర్లు వాళ్ళతో పెద్ద ప్రమాదం వచ్చి పడింది. ఇప్పుడు ఒక అమ్మాయిని ఆయన వాంఛ తీర్చమని ఇంకొక అమ్మాయిని తీసుకురమ్మని ఆవిడ కన్విన్స్ చేయమని, ఈ అమ్మాయిని నేను ఎక్కడ చేస్తాను ఆ పనులన్నీ, నేను ఇన్ని పనులు చేయనంటే ఆ అమ్మాయిని కొట్టడం, ఆ అమ్మాయి తిరిగి కొట్టడం, ఆ అవమానం భరించలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయే పరిస్థితి. ఇంకా ఇలాంటి అఘాయిత్యాలు ఎన్ని జరుగుతాయో చెప్పలేం. ఎవరు అడిగారండి మిమ్మల్ని వాలంటీర్స్ మీ కార్యకర్తలకేమని? ఎవరు అడిగారా? ఏంటి లాభం? లాభం ఉందా దాంట్లో? 5,000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం? అది గోను సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున ఇచ్చేసామని కథలు మాట్లాడతారా మీరు? వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనులా? ఎప్పుడంటే ఎప్పుడు ఇళ్ళకి వెళ్ళడం, డిస్టర్బ్ చేయడం, డే టైం మగవాళ్ళు ఉండరు, వెళ్ళిపోయి తలుపులు కొట్టడం. ఇది ఎక్కడదండి? ఇది ఎంత నీచమండి ఇవన్నీ. భావితరాల భవిష్యత్, మన రాష్ట్ర భవిష్యత్, మన ప్రాంతాల భవిష్యత్ దృష్టిలో ఉంచుకునే మేము నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి మరొక్కసారి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. విశాఖను కార్యనిర్వాహక రాజధాని, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, అమరావతిని అధ్యక్ష శాసన నిర్మాణ రాజధానిగా అధ్యక్ష, లెజిస్లేటివ్ క్యాపిటల్గా కూడా పెడతా ఉన్నాం అధ్యక్ష. కర్నూలును న్యాయ రాజధానిగా చేయడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా ఉందని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. ఉదూదు సైక్లోన్ వచ్చింది. వారం రోజులు 10 రోజులు నేను అక్కడే ఉన్నాను. కనీసం ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉండి జగన్మోహన్ రెడ్డి 1 గంట కూడా ఉండకుండా వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాడు. విశాఖపట్నం అంటే నాకు ప్రేమ, దాంట్లో అనుమానం లేదు. విశాఖపట్నం ఒక సుందరమైన నగరంగా ఎప్పటికీ ఉండాలనేది నా కోరిక అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి పైన కోపం లేదు అధ్యక్ష, లేకుంటే బాధ కాదు, నా సొంతం కాదు. నేను వారిని ఒకటే కోరుతున్నా, నేను కావాలంటే అధ్యక్ష నేను ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, నాకంటే చిన్నవాడైనా 2 చేతులెత్తి మీకు నమస్కారం పెడుతున్నా. ఆలోచించండి, తొందరపడద్దండి, ఇది మంచిది కాదు. 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు, ఎక్కడా జరగలేదు. 3 రాజధానుల వల్ల అభివృద్ధి జరగదు. జగనన్న అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఓవర్సీస్ స్టడీ స్కీమ్, బయట రైతు భరోసా, పెన్షన్ కానుక, వాహన మిత్ర, చేదోడు టైలర్లకు సంబంధించి, నేతన్న నేస్తం అక్కడ కూడా కాపు సోదరులకు అక్క కుటుంబాలకు సంబంధించి, విదేశీ విద్యా దీవెన, ఇళ్ల పట్టాలు, మొత్తంగా అంతా కలుపుకొని చూస్తే, ఇప్పుడు ఈ కాపు నేస్తంతో సహా కలుపుకొని చూస్తే అక్షరాల 4,770 కోట్ల రూపాయలు 22,89,000 మంది కుటుంబాలకు మేలు జరిగేలా దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనతో చేయగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా, మీ ఇంటి బిడ్డగా సగర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాం. నువ్వు అంటున్నావు సంక్షేమం నేను ఇచ్చానంటున్నావు. నువ్వు కాదు సంక్షేమం ఇచ్చింది. సంక్షేమానికి చిరునామా తెలుగుదేశం పార్టీ. 2 రూపాయల కేజీ బియ్యం పెట్టింది ఎవరు తమ్ముళ్ళు? పక్కా నిర్మాణం చేపట్టింది ఎవరు తమ్ముళ్ళు? సగం ధరకే చీర దోవ తీసుకొచ్చింది ఎవరు తమ్ముళ్ళు? ఎన్టీఆర్. ఒక యుగ పురుషుడు ఎన్టీఆర్.
ఆ రోజు ఆయన పెట్టిన 2 రూపాయల కేజీ బియ్యం ఈ రోజు ఆహార భద్రతకు నాంది పలికింది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన పనులు ఈ రోజే కాదు, రేపటికి ఎల్లుండికి దేశానికే ఆదర్శంగా మిగిలాయి. నేను వచ్చిన తర్వాత ఇంకా సంక్షేమ కార్యక్రమాలు పెంచా. అన్నా క్యాంటీన్ పెట్టా. అన్నా క్యాంటీన్ తీసేసిన దుర్మార్గుడు, మీ కడుపు కొట్టిన వ్యక్తి ఎవరు? ఇప్పుడు అంటున్నాడు నవరత్నాల గురించి మాట్లాడుతున్నాడు. అవి నవ మోసాలవి. ఇచ్చేది ఎందుకు ఇస్తున్నామని డీటెయిల్గా చెప్పాలా. దీనివల్ల మోటార్లు కాలిపోవు, దీనివల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవు, క్వాలిటీతో కూడిన పవర్ మీకు సప్లై కాబడుతుంది. మాకు ఎంత కెపాసిటీ ఉంది అని తెలిస్తేనే కదా ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీని మేము పెంచగలుగుతాము. కాబట్టి ఈ లెక్కలు వేయాలి అని అంటే మాకు ఖచ్చితంగా ఈ మేరకు మీటర్లు పెడితేనే ఆ లెక్కలు వేయగలుగుతాము. దానికి తగ్గట్టుగానే క్వాలిటీ అనే పవర్, లో వోల్టేజ్ పవర్ అనేది కాకుండా కరెక్ట్ వోల్టేజ్తో పవర్ ఇవ్వగలుగుతాం. తద్వారా మీ మోటార్లు కాపాడబడతాయి, ట్రాన్స్ఫార్మర్లు కాపాడబడతాయి. దీనివల్ల మీకు రూపాయి కూడా మీరు డబ్బులు కట్టవలసిన పని లేదు. ఎన్ని యూనిట్లు అయితే మీరు కాలుస్తారో ఆ యూనిట్లకు గవర్నమెంట్ ఈ అకౌంట్లోకి డబ్బులు వేస్తుంది. వేసిన ఆ డబ్బే నేరుగా అటు నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు మీ ద్వారా అది పోతుంది. దానివల్ల మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ను ప్రశ్నించే హక్కు కూడా మీకు వస్తుంది. మీకు తెలియజేస్తున్నా, ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, ఏదైతే క్యాబినెట్లు తీసుకున్నారో మీటర్లకి, మోటార్లకి మీటర్లు పెట్టడం దానిపైన చాలా గట్టిగా ఖండిస్తున్నాం. ఇది రైతుల ప్రాణాలు తీయడమే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇమ్మీడియట్గా జీవో నెంబర్ 22 రద్దు చేసి ఉచిత కరెంటు యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇంకొక పక్కన మీరు చెప్పేది చూస్తూ ఉంటే రైతుకి ఇన్ని చేసి తేనె పూసిన కత్తి కబుర్లు చెప్తున్నారు. 30 ఏళ్ళకు ప్రణాళిక చేస్తారంట. 30 ఏళ్ళు మీరు ఉండాలి కదా. మీరు ప్రణాళిక చేయడం ఏంటి? ఎలక్షన్ ముందు చెప్పింది ఏంటి? మీరు ఈరోజు చేసేదేంటి? ఎలక్షన్ ముందు మీరు చెప్పిన మాటకు నిలబడకుండా మేము 30 ఏళ్ళు ప్రణాళిక తయారు చేస్తున్నాం, మాట తప్పం, మడమ తిప్పం అని చెబుతూ ప్రతిరోజు మీరు చేసే పని కుప్పి గంతులు తప్ప ఏం చేస్తుందని అడుగుతున్నాను. ఇంకొక పక్కన ఎస్క్రో అకౌంట్లు పెడతారంట, సెపరేట్ అకౌంట్లు పెడతారంట, వీళ్ళు డబ్బులు వేస్తారంట, ఆ డబ్బులు మళ్ళా డిస్కౌంట్ పోతాయంట. అంటే ఎవరికి చెప్తారు ఇలాంటి మాటలు అడుగుతున్నాను.